పాలిటిక్స్ నడుస్తున్నాయని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కావాలని అంబటి జోగి రమేష్ మరికొంతమంది వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుందన్నారు. వారు సూపర్ 6 ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. ఇక పథకాలు పీపీపీ ద్వారా అన్నారు. అది కూడా అటకెక్కిపోయిందని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. పవిత్రమైన శ్రీవారు లడ్డుపై కూడా రాజకీయాలకు చేస్తున్నారన్నారు. ఇక కారుమూరి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధుల నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవాలి. అటు వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయని వాళ్ళు చేస్తున్న ఖండన అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడుగుతున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడైతే రాష్ట్రంలో జరుగుతున్న దాని మీద మీ స్పందన ఏంటి సార్? రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేస్తే ఏళ్ల 18 నెలల్లోనే 3,26,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారో తెలియని పరిస్థితుల్లో దీన్ని డైవర్షన్ చేయాలి. అలాగే వాళ్ళు ఏదైతే సూపర్ 6 ఇస్తానన్నారో ఆ సూపర్ 6ని 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి 1,500 ఇస్తానన్నది గాలి కుదిరేసి దాన్ని పీపీపీలో అన్నారు. పీపీపీ అని కూడా దగ్గర 8 నెలలు అయింది, ఒక్కడికి రాలేదు. ఏదైతే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాళ్ళకి 3,000 ఇస్తానన్నారో అది పీపీపీ అన్నారు, అది కొండెక్కిపోయింది. ఇవాళ ఏ పథకం కూడా కొనసాగే పరిస్థితిలో లేరు. వ్యవసాయం పూర్తిగా బొక్కబోర్లా పడుకుంది. కనీసం యూరియా కూడా సప్లై చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏదైతే పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలకోసారి రివ్యూ చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేవారు, ఇవాళ భర్త చనిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇవన్నిటిని డైవర్షన్ చేయాలి. చాలా స్కూల్స్లో ఏదైతే ఫుడ్ ఇచ్చారో, చిక్కీ ఇచ్చారో, ట్యాబ్లు ఇచ్చారో ఏమి ఇవ్వకుండా ఈ స్కూల్స్ని మళ్ళీ నిరుపయోగం చేస్తున్నందుకు డైవర్షన్ కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా కొనసాగించలేక దోచుకో పంచుకో అనే దాని మీద నడుస్తూ ఉంది. ఇవాళ కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కాపు నేస్తం ఇచ్చేవారు. కాపులకి తోపుడు బండ్ల వాళ్ళు చాలా మంది వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పులు ఇచ్చేవారు. వాహన మిత్ర ఇచ్చేవారు, అందులో కాపులు చాలా మంది ఉండేవారు. 0 వడ్డీ డ్వాక్రా మహిళలు చాలా మందికి ఇచ్చేవారు, అది కూడా లేదు ఇప్పుడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో చాలా మంది కాపులు ఉండేవారు. ఏదైతే రైతు భరోసా ఇచ్చారో, ఇన్సూరెన్స్ కట్టారో, ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారో దాంట్లో కాపులు చాలా మంది కూడా బెనిఫిట్ పొందేవారు. ఇవాళ ఏమీ లేకుండా ఏమీ అందకుండా కనీసం అప్పుల మీద బతికే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ కూడా డైవర్షన్ చేయడానికే ఈ పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. ఈ లడ్డూని దేవుడు గారు వెంకటేశ్వర స్వామిని కలిగే దైవమైన ఈయన అడ్డం పెట్టుకుని ఇలాంటివి కూడా ఆడుతున్నారు. కానీ ప్రజలకు అర్థమైంది, ప్రజలు గ్రహించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్స్ తీసుకొచ్చారో ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా కొంతమంది తప్పితే చాలా మంది మెజార్టీ మరి అందరూ కూడా 5,000 కాదు 10,000 ఇస్తారని, ప్లస్ సూపర్ 6 ఇస్తారని రకరకాలుగా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు మార్చడం జరిగింది. ఈవీఎంలు అయితే మీకు చెప్పనవసరం లేదు. ఈ రకంగా అధికారంలోకి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సార్ అయితే రోజా గారు అయితే జోగి రమేష్ గారు వీడియో వైరల్ అవుతుంది, అందులో వాస్తవం ఎంత ఉందో అసలు వీడియో ఎలా బయటకు వచ్చిందంటే? అది ఎలా వచ్చిందో బయటకు వచ్చిందో తెలియదు, నేను దాన్ని చూడలేదు, దాని గురించి నాకు తెలియదు. సార్ ప్రస్తుతం ఈ లడ్డూ మీద అయితే ఏదైతుందో అసలు లడ్డూలో కల్తీ జరిగిందంటారు, జరగలేదంటారు? ఈ సిట్యుయేషన్ ప్రకారం అసలు ఏంటి, ప్రజల్లో కూడా ఒక భయాందోళనలు కలిగి ఉన్నాయి, రకరకాల కోణాలు అయితే వెళ్తుంది, దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు మీరే చూశారు, లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, చేపాయిలు కలిసిందన్నారు. అదేమీ లేదని ఈ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఏదైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వేసిన సిట్ని కేంద్ర సిబిఐ అత్యున్నత దర్యాప్తు సంస్థ, అలాగే ఆంధ్రప్రదేశ్ని సిట్ కూడా ఇద్దరు ఉండి చేసిన దాంట్లో ఏమీ లేదని చెప్పి ఏదైతే వీళ్ళు ఛార్జ్షీట్ వేసారో అందులో మన సుబ్బారెడ్డి గారి పేరు కానీ, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ, జగన్ గారి పేరు కూడా లేదు. కావాలని ఇవాళ అవన్నీ లేవని వచ్చినా కూడా ఏదో రకమైన బురద జిమ్మాలని మళ్ళీ ఇప్పుడు కెమికల్స్ ఏదైతే బాత్రూమ్ కడిగే వాటితోటి కలిపారంటున్నారు. అది కలిపితే ఎలా ఉంటుందో లడ్డు మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవి కావాలని ఆ వయసుకి అతనికి మంచిది కాదు. ఇప్పటికైనా సరే ముక్కు నేలకు రాసుకుని ఆయన క్షమాపణ అడిగితే మంచి జరుగుద్ది. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అయితే జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలు కావాలని దాడులు చేస్తూ డైవర్షన్ అయితే చేస్తున్నారని మనతో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. అది